నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చాలాసార్లు మనం చెప్పుకున్నాం మత బోధనలు అని చెప్తూ మత బోధనలకు సంబంధించిన స్కూల్స్లో మౌల్వీలు అబ్బాయిల్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు అని. ఏమ్మా పొద్దున్న లేస్తే ముస్లింలను అనడము, వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పడమేనా అంటే ఇది నేను చెప్తుంది కాదు. ఈ సంఘటన గురించి చదివినప్పుడు చాలా బాధేసింది. ఇంత మూర్ఖంగా ఉన్న వీళ్ళు మౌల్వీలు అంటూ గొప్ప వాళ్ళంటూ వీళ్ళకు దండం పెట్టడం ఏంటి? ఇలాంటి దరిద్రులు చిన్నపిల్లల్ని కూడా, ముఖ్యంగా అబ్బాయిల్ని కూడా వదలట్లేదంటే వీళ్ళంత నీచులు ఇంకెవరైనా ఉంటారా అనిపిస్తోంది. ఇది ఎక్కడ జరిగింది ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్లో మైనర్ బాలురలను రేప్ చేసిన కేసులో మౌల్వీ అజాజ్ షేక్కి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ప్రార్థనలతో ఆరోగ్యం బాగు చేస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న మౌల్వీ ఐజాజ్ షేక్ని స్థానికులు పీర్ సాహెబ్ అని పిలుచుకుంటారు. ఇద్దరు బాలురిపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడని మౌల్వీ అజాజ్ షేక్ మీద కేసు నిరూపణ అయింది. దీంతో చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వజాహత్ మీర్ శిక్ష విధించారు. 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు 1 లక్ష జరిమానా విధించారు. అంతేకాక బాధిత బాలురిద్దరికి చెరొక 45,000 చెల్లించాలని ఆదేశించారు. ఈ నకిలీ మౌల్వీ ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నందున అతని బాధితులు మరింత మంది బయటకు వస్తున్నారు. దానివల్ల మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యే దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ మౌల్వీ మీద ఇప్పటికే మరిన్ని కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. మౌల్వీ అజాజ్ మీద కేసు 9 ఏళ్ల క్రితం నమోదైంది. బారాముల్లా జిల్లా సోపోర్ తెహసిల్లో ఒక వ్యక్తి తన 15 ఏళ్ల కుమారుడిపై మౌల్వీ అజాజ్ షేక్ అలియాస్ పీర్ సాహెబ్ అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేశారు. ఆ అబ్బాయిపై అంతకుముందు కొన్నేళ్ల నుంచి మౌల్వీ అత్యాచారం చేస్తూ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అబ్బాయిని మెట్రిక్ పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు సాయం చేస్తానని చెప్పి చదువుపై ఏకాగ్రత పెంచుతానని మౌల్వీ హామీ ఇచ్చాడు. తనకు అసాధారణమైన మానవతీత శక్తులు ఉన్నాయని, వాటి ద్వారా తాను ఆత్మలను లొంగు తీసుకుంటానని, వాటి సాయంతో రోగాలను నయం చేస్తానని ఈ మౌల్వీ ప్రచారం చేసుకునేవాడు. రోగం నయం చేయించుకోవాలి అనుకునే పిల్లలను అక్కడ రాత్రి ఒంటరిగా వదిలిపెట్టాలంటే భయం అవుతుందని వారి తల్లిదండ్రులు చెప్పారు. అసలు ఇదంతా ఎలా బయటకు వచ్చింది ఏంటి అంటే ఫిర్యాదు చేసిన ఒక వ్యక్తి మరిన్ని అనుమానాలను వ్యక్తం చేశాడు. పీర్ సాహెబ్ మరింత మంది పిల్లలపైన అలాంటి అత్యాచారాలకు పాల్పడి ఉంటారు అని చెప్పారు. జినీలా అంటే దయ్యాల పేరుతో పిల్లలను మభ్యపెట్టి వారిని లోబర్చుకొని ఆకృత్యాలు చేసి ఉంటాడని అనుమానించాడు. ఐజాజ్ ఖాన్ చిన్న పిల్లలను ఆకట్టుకున్నందుకు వారికి డబ్బులు ఇచ్చేవాడు. 1-2 సార్లు తన దగ్గరకు రావడం అలవాటైన పిల్లల తల్లిదండ్రులకు ఆ పిల్లలను తన దగ్గర ఒక రాత్రి వదిలేయాలని చెప్పేవాడు. పిల్లలకు పట్టిన దయ్యాలను వదిలించడం రాత్రి అవుతుందని చెప్పేవాడు. అలా 12 ఏళ్ల వయసు కలిగిన మగ పిల్లలకు పీర్ సాహెబ్ దగ్గర కష్టాలు మొదలయ్యేవి. వాళ్ళ నోళ్లు మూసి వారితో అసహజ రీతి చేయడం ద్వారా వారిపై అత్యాచారాలకు పాల్పడేవాడు. అలా పిల్లలను భయపెట్టి లొంగ తీసుకొని ఏళ్ల తరబడి వారిపై అత్యాచారాలు చేస్తున్నారు. ఇక ఒక బాబు 3 ఏళ్లుగా ఈ మౌల్వీ దగ్గర లైంగిక వేధింపులకు గురవుతున్నాడు. ఒకరోజు తండ్రి ఆ బాలుడి తమ్ముడిని కూడా మౌల్వీ దగ్గరికి పంపిస్తానని చెప్పినప్పుడు తాను పడుతున్న వేధింపులు తమ్ముడు పడకూడదని భావించి ఆ చిన్నారి తన తండ్రికి జరుగుతున్న అత్యాచారాల గురించి చెప్పాడు. అలా ఈ మౌల్వీ విషయం బయటకు వచ్చింది. సదరు నౌకులు ఈ మౌల్వీ మీద మొదటిసారి ఫిర్యాదు నమోదైంది. అర్థమవుతుందా? దయ్యాలు వదిలిచ్చేస్తాం, రోగాలను మాయం చేస్తాం, అతీత శక్తులతోటి పిల్లలను చదువులో అగ్రగాములు చేస్తామంటే కాదండి. కష్టే ఫలి. నువ్వు కష్టపడు, ఫలితం ఆశించకు. ఖచ్చితంగా కష్టపడేవాడికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఫలితాన్ని ఇస్తాడు. ఆ విధంగా అడుగులు ముందుకు వేయి. అంతేగాని ఇలాంటి నీచులు చెప్పే మాటలకు నమ్మి చిన్నపిల్లల్ని వాళ్ళ దగ్గర ఉంచితే వాళ్ళ జీవితాలు ఎలా పాడైపోతున్నాయి, ఎలాంటి భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి మౌల్వీలు చాలా చోట్లనే ఉన్నారు, దొంగ మౌల్వీలు. వీళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అండ్ పిల్లలండి, ఏదైనా కానీ వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి, కానీ వాళ్ళ జీవితాన్ని అంధకారం చేయకూడదు. ఎవడు పడితే వాడు చెప్పిన మాటల్ని నమ్మేసి వాళ్ళ దగ్గర వదిలిపెట్టకూడదు. ఈరోజు ఆడపిల్లలకే కాదండి, మగపిల్లలకు కూడా రక్షణ లేని సమాజంలో మనం ఉన్నాం. దీనికి సిగ్గుపడాలా, బాధపడాలో, ఈ దరిద్ర భావజాలానికి చెక్ ఎలా పెట్టాలని ఆలోచించాలో అర్థం కావట్లేదు. కానీ అప్రమత్తంగా ఉండండి అని మాత్రం చెప్పగలను. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మీరు చేసే ఒక్క లైక్ మన వీడియోస్ వైరల్గా మారడానికి కారణమవుతుంది. కాబట్టి అలాగే లైక్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఛానల్ని నడపడానికి మేము చాలా కష్టపడుతున్నాం. ఇంకా ఎలాంటి కంటెంట్ అయితే వీడియోస్ బాగా ఇవ్వగలుగుతాము, బ్రేక్ ఈవెన్కి చేరుకోగలుగుతాము, బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఒక ఆఫీస్ తీసుకొని దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు నడిపించగలుగుతామని చాలా ఆరాటంగా మాకు కూడా ఉంది. కానీ శాలరీస్ ఇవ్వడం లేని స్థితిలోనే ఇప్పుడు ఛానల్ ఉంది. అండ్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే
పైసాతో ముడిపడి ఉంది. ఒక్క అమ్మాయిగా ఈ ఛానల్ని అంత పెట్టి ముందుకు తీసుకెళ్లే ఆర్థిక స్తోమత నాకు లేదు. అక్కడి వరకు వచ్చేదాకా మీ అందరూ సపోర్ట్ చేయండి. ఆ తర్వాత ఖచ్చితంగా నేను అందరికీ సపోర్ట్గా నిలుస్తాను. గతంలో కూడా చూడొచ్చు, ఆర్థికంగా నేను కొంత బలంగా ఉన్నప్పుడు చాలా చాలా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేశాను. ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నా కాబట్టి అంత బలంగా లేను. మీ అందరూ చేయూతను అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని నిలబెట్టడమే కాదు, నిజాలను నిర్భయంగా మాట్లాడగలుగుతాను. ఆర్థికంగా సహాయం అందిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి, ఎంతోమంది వ్యాపారస్తులు ఉండుంటారు. మీరిచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ఆర్థికంగా స్టెబుల్ అవ్వడంతో పాటు కొంతమంది దుర్మార్గులు కింద పెడతా ఉంటారు అడుక్కోవడం అని. నిజంగా నాకు కూడా అడుక్కోవడం ఇష్టం లేదండి. కష్టపడి నిలబడాలి అనేదే నా కోరిక. అందుకే కొంత యాడ్స్ వచ్చాయి అని అంటే యాడ్స్ డబ్బులతోటి నేను కొంత గెట్ ఆన్ అవ్వగలిగిన, ఎవ్వరి సహాయం లేకుండానే ఈ ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను. కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి. అలాగే ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.